రావణుడికి లంకా నగరం ఎలా వచ్చిందో తెలుసా? లంకా నగరాన్ని గొప్ప నిర్మాణకర్త అయిన విశ్వకర్మ నిర్మిస్తాడు. ఆ లంకా నగరాన్ని మాలి, సుమాలి, మౌల్యాన్ అనే ముగ్గురు అసురులు పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవతలతో అసురులు యుద్ధంలో ఓడిపోతారో అప్పుడు వీళ్ళ ముగ్గురు లంకా నగరాన్ని వదిలేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోతారు. దాంతో దేవతలు లంకా నగరాన్ని కుబేరుడికి అప్పచెప్తారు. అప్పటి నుంచి కుబేరుడే దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అసురులు పాలించిన లంకా నగరాన్ని యక్షుడైన కుబేరుడు పాలించడంతో అసూయ చెందుతాడు సుమాలి. దాంతో సుమాలి మానవుడైన రావణుడిని అత్యంత శక్తి సాధించడానికి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయమని చెప్పి పంపించేస్తాడు. రావణుడిని నరులు వానరులు తప్ప ఇంకే ఇతర జీవి చంపలేదు, ఓడించలేదు అనే ఒక వరాన్ని బ్రహ్మ దగ్గర నుంచి పొంది తిరిగి వస్తాడు. అప్పుడు సుమాలి రావణుడితో ఆ లంకా నగరం నువ్వు పరిపాలించాల్సింది, లంకని చేజెక్కించుకుంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అవుతావు అని ఉన్నది లేనిది చెప్పి ఉసుగొలుపుతాడు. దాంతో రావణుడు కుబేరుడి నుంచి లంకా నగరాన్నే కాదు పుష్పక విమానంని కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఇంకా చాలా ఉన్నాయి, దాచం కుప్పలు కుప్పలుగా. సబ్స్క్రైబ్ చేసుకోండి.